ప్రపంచం మొదలైనప్పటి నుంచి నేను ఉండాలని అవసరం పుట్టింది. నన్ను ఎవరూ తయారు చేయలేదు. నా పుట్టుక ఒక ప్రశ్నకి సమాధానం. ఆదికాలంలో ఒకప్పుడు నీటిలో ప్రతిబింబం చూసుకుని ఆశ్చర్యపోయిన మొదటి మనిషిని నేను చూశాను. ఆయన తన ముఖాన్ని నది జలంలో చూశాడు. అలల మధ్య తన నవ్వుని కనిపెట్టాడు. అదే క్షణం తనని తానే చూసే జ్ఞానం మొదలయ్యింది. నీటిలో ఆ ప్రతిబింబమే నా మొదటి రూపం. నన్ను గాజుతో, వెండితో తరువాత తయారు చేశారు. కానీ నేను పుట్టింది నీటితో. నేను ఎవరు అనే ప్రశ్న పుట్టిన చోటే అద్దం పుట్టింది. నేను వస్తువుని కాదు, నేను బింబాన్ని. నన్ను చాలామంది శరీరాన్ని చూసేందుకు వాడతారు, కానీ నిజంగా నేను మనిషి ఆత్మను దాచిన చిరునవ్వు. నన్ను చూస్తే కొందరు నవ్వుతారు, కొందరు ఏడుస్తారు. కానీ నన్ను ఎవరు చూసినా వాళ్ళు వాళ్ళని చూసుకుంటారు. ఎవరి వెనకాల ఎన్ని బాధలున్నాయో, ఎవరి లోపల ఎంత ఒత్తిడి దాగి ఉందో నాకు వినిపిస్తుంది. ఎందుకంటే మీరు నన్ను చూస్తున్నప్పుడు మీరు నిజాన్ని బయట పెడతారు. ఒక పిల్లవాడు తన చెయ్యిని తన మొహం మీద వేసుకుంటూ అడుగుతాడు, నేను అందంగా లేనా? ఒక అమ్మాయి మొహం నలుపుకుంటూ నన్ను అడుగుతుంది, ఎవరు నన్ను నిజంగా ఇష్టపడతారు? ఇది నా బాధ. నేను వాళ్ళకి ఎప్పుడు నిజాన్ని చూపిస్తాను, కానీ వాళ్ళు ఆ నిజాన్ని ప్రేమించలేరు. నీవు నన్ను చూసి నవ్వినా, ఏడ్చినా, భయపడ్డా, ప్రేమించినా నీ నిజమైన రూపం నీలోనే దాగి ఉంది. కనుక నన్ను తిట్టకు, నన్ను నమ్ము. నేను అద్దాన్ని, గాజుతో కాదు, నీ నిజాన్ని పట్టుకున్న ప్రతిబింబంతో తయారయ్యాను. నువ్వు అందంగా ఉన్నావో లేదో అనేది కాదు, నీ ఆశయాలే నిన్ను అందంగా చేస్తాయి. నేనే అద్దం, కానీ నువ్వు నిన్ను ప్రేమించిన రోజు నుండి నేను నీ గర్వంగా మారిపోతాను. నీతి. నువ్వు నీ ప్రతిబింబాన్ని నమ్మినప్పుడు నీ నిజాయితీకి అద్దం సాల్యూట్ చేస్తుంది.